నమస్కారం, నేను మీ స్వాతి. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితంకి స్వాగతం. వాస్తవాలను, అవినీతిని నిత్యం ప్రజల ముందుకు తీసుకొస్తున్న ఛానల్ HK6 టీవీ. చిన్నారిపై పీఈటీ లైంగిక దాడి. కామారెడ్డి పట్టణంలో జీవదాన్ హై స్కూల్ పాఠశాలలో ఉద్రిక్తత నెలకొంది. పాఠశాలలో చదువుతున్న 6 ఏళ్ల బాలికపై అదే పాఠశాలలో పనిచేస్తున్న పీఈటీ నాగరాజు లైంగిక దాడి చేశాడు. పాఠశాలలో సోమవారం జరిగిన ఈ ఘటనతో పోలీసులు పీఈటీపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, విద్యార్థుల సంఘంల నాయకులు పెద్ద ఎత్తున పాఠశాలల్లో చేరుకొని యాజమాన్యంకి వ్యతిరేకంగా నినాదాలు, ధర్నా చేశారు. ఇలాంటి ఘటన జరిగినా కూడా పాఠశాల ప్రిన్సిపాల్ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నాడని తల్లిదండ్రులు తెలియజేశారు. పాఠశాల తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులను కొందరు నాయకులు పంపడానికి ప్రయత్నించగా పిల్లలు భయపడి గదుల లోపల నుండి తలుపులు మూసేసుకున్నారు. పాఠశాలలో విద్యార్థినులకు, ముఖ్యంగా ఆడపిల్లలకు సరైన సౌకర్యాలు కూడా లేవని తల్లిదండ్రులు డీఈఓకు మరియు ఎంఈఓకు కంప్లైంట్ చేసినా ఫలితం లేదన్నారు. పరిస్థితి చేయి దాటిపోతుందేమోనని అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి పాఠశాలకు చేరుకొని పరిస్థితిని గమనించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ముందుగానే పోలీస్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. సిఐకి, ఎస్ఐకి గాయాలు. పాఠశాలలో బాధిత కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘ నాయకులు, వివిధ పాఠశాల తల్లిదండ్రులు అనేక మంది ఆందోళన కార్యక్రమంలో భాగంగా రాళ్లు విసరడంతో కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఏఎస్ఐకి దెబ్బలు తగిలాయి. పరిస్థితులు అదుపులో తేవడానికి పోలీసులు వెంటనే లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఈ ఆందోళన నేపథ్యంలో కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి చేరుకొని పరిస్థితుల్ని అదుపులో తేవడానికి పోలీసులతో చర్చించారు. అరెస్ట్ చేసినాము. ఆ కార్వాయి కోర్టుకు నడిచింది. ఇక దీనికి వీళ్ళు ఇక్కడ వచ్చారు. ఇక వచ్చి వీళ్ళు మనం చేసే పని మనం అధికారులుగా మనం ఏం చేయాలి. అయితే వీళ్ళు లాస్ట్కి రాయి తీసుకొని సిఎస్ఆర్ కొట్టారు. ఇక్కడ మాపులకు వెళ్ళాం. ఆ రికార్డు ఉంది, ఎవరెవరు చేసిండ్రు అనేది. అది జరిగిన ఇన్సిడెంట్. పోలీసు కాబట్టి బాగున్నాయి. ఒక్కొక్క క్లాస్ లో 10 సెక్షన్లు ఉన్నాయి సార్. 10 సెక్షన్లు ఉన్నప్పుడు 10 సెక్షన్లు ఉన్నప్పుడు 5 సెక్షన్ లేడీస్, 5 సెక్షన్ జెంట్స్ పడితే ఏం టెన్త్ కూడా బాగుంది. టెన్త్ బాగుంది కదా. ఇప్పుడు 1-2 సెక్షన్లు ఉంటే వేరే మాట. సంఘటన స్కూల్ యాజమాన్యం కానీ, నిందితుడు కానీ జాగ్రత్త పెట్టడం, స్కూల్ యథావిధిగా ఏం జరగనట్టుగా జరిపించడం చాలా దారుణమైన విషయం. ఈ చర్యలకు పాల్పడిన పీటీ నాగరాజును కఠినంగా శిక్షించాలని నూతన చట్టాలు వచ్చినాయి. వాటికి అనుగుణంగా కఠిన సెక్షన్లు వేసి కఠినంగా శిక్షించే విధంగా పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టాలని, ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా ముఖ్యంగా ఈ స్కూల్లో ఒక్కొక్క క్లాసు 4 నుంచి 5 సెక్షన్లు ఉంటాయి. అమ్మాయిలకు అబ్బాయిలపై చేయ విధంగా ఈ మేనేజ్మెంట్, కొత్త మేనేజ్మెంట్ వచ్చి నుంచి ఇలాంటి చర్యలు 2-3 జరిగినాయి. బయటకు రాకుంటే ఈ మేనేజ్మెంట్ చాలా సందర్భంలో మేనేజ్ చేసిన సందర్భం ఉంది. ఈ విషయం కూడా జరిగిన 2 రోజులకు రావడం చాలా సిగ్గుచేటు. ఇకనైనా ఈ యంత్రాంగం కానీ, డిఓ రాజు గారు కానీ ప్రతి నెలకోసారి 2 రోజులకు స్కూల్లో ప్రవేశించి పేరెంట్ మీటింగ్ జరుగుతుందా, ఏమైనా సమస్యలు ఉన్నాయా, టీచర్లు ఏ విధంగా ఉన్నారు అనే విషయం పైన చర్యలు చేసే విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల మీద చర్యలు తీసుకునే విధంగా ఉండాలని, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని విద్యాసంఘాలు డిమాండ్ చేస్తున్నాం. స్కూల్లో మార్నింగ్ మా పాపకు మార్నింగ్ 8:15కు వస్తుంది. ఆటోలో వస్తుంది. కిరణ్ సారు ట్యూషన్ చెప్పాగానే మళ్ళీ రాత్రి 8కి వస్తుంది. అంటే కనీసం ఒక 10 గంటలు ఇక్కడ దీంట్లోనే చెప్తుంది. ఇప్పుడు జరిగిన సంఘటన శనివారం